అభేరి సంగీత విభావరి తరఫున మీ అందరికీ స్వాగతం. సాక్షాత్ జగదభిరాముడు శ్రీరాముడు అయినటువంటి పట్టాభిరాముడి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని వర్ణిస్తూ శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి తారక బ్రహ్మమంత్రము అనేటువంటి ఈ సంకీర్తనను చలనాట రాగంలో స్వరపరిస్తే ఇప్పుడు మీ ముందుకు పాడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ విషయంలో అఖిల్ అండ్ మరియు శ్రీమతి వాసా పావని మీకు ఆలపించి వినిపిస్తారు. తారక బ్రహ్మ మంత్రము తానే ఉన్నాడు రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. దండితో కొలువున్నాడు పగరాముడు. అండనే సీతాదేవి అమరి కూర్చుండగాను మెండుగా సింహాసనాన మెరసి రాముడు. అండనే సీతాదేవి అమరి కూర్చుండగాను మెండుగా సింహాసనాన మెరసి రాముడు. జయ జయ రామ శ్రీరామ జానకి రామ శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. పుష్పకము చెంగట వీరాసనముతో నలిచి ఆనందాననున్నాడు రాముడు. కనక పుష్పకము చెంగట వీరాసనముతో నలిచి ఆనందాన ఉన్నాడు రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై
వృక్షము నీడ హనుమంతుని చదువును ఆలకించి రాముడు జయ జయ రామ శ్రీరామ హనుమత్ సేవిత శ్రీరామ జగద విరామ శ్రీరామ పావన నామ పరంధామ తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు దారునిలో చెలుముందే దశరథ రాముడు తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు దారునిలో చెలుముందే దశరథ రాముడు జయ రామ శ్రీరామ తర్వాతగా సాధారణంగా ఉద్యోగం చేసేవాడికి బాధ్యత ఏ విధంగా ఉంటుందో అలాగే మనిషిగా పుట్టిన వాడికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్వర్తించేవాడు మాత్రమే భగవంతుని చేరుకుంటాడు, మిగతా వారందరూ కూడా నరకానికి పోతారు అని ఒక చిన్న అద్భుతమైనటువంటి తత్వ సంకీర్తన ద్వారా మీ ముందుకు వస్తున్నాడు చిరంజీవి సుధాంశు. హంసధ్వని రాగంలో అన్నమయ్య పదకోకిల శ్రీమతి శోభారాజు గారు స్వరపరిచి గానం చేసినటువంటి ఈ కీర్తనను మీ ముందుకు చిరంజీవి సుధాంశు గానం చేస్తున్నాడు. మహినుద్యోగిగా వలె మనుజుడైన వాడు మహినుద్యోగిగా వలె మనుజుడైన వాడు సహజీవలే నుండి ఏమి సాధింపలేడు. మహినుద్యోగిగా వలె మనుజుడైన వాడు సహజీవలే నుండి ఏమి సాధింపలేడు. మహినుద్యోగిగా వలె మనుజుడైన వాడు వెదకి తలచుకుంటే విష్ణుడు గానవచ్చు, చెదరి మరచితే సృష్టి చీకటం. వెదకి తలచుకుంటే విష్ణుడు గానవచ్చు, చెదరి మరచితే సృష్టి చీకటం. పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు, పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు. నిదిరించితే గాలము నిమిషమై తోచు. మహినుద్యోగిగా వలె మనుజుడైన వాడు సహజీవలే నుండి ఏమి సాధింపలేడు. మహినుద్యోగిగా వలె మనుజుడైన వాడు మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు, తెరవెరగత ఉండితే వీరిడి అవును. మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు, తెరవెరగత ఉండితే వీరిడి అవును. శరణంటే శ్రీ వెంకటేశ్వరుడు రక్షించును, శరణంటే శ్రీ వెంకటేశ్వరుడు రక్షించును. భరత సంశయించితే పాషండుడౌను. మహినుద్యోగిగా వలె మనుజుడైన వాడు సహజీవలే నుండి ఏమి సాధింపలే.
యోగిగా బలి మనుజుడైన వాడు సహజీవనే నుండి ఏమి సాధింపలేడు మరి యోగిగా బలి మనుజుడైన వాడు. తర్వాతగా అద్భుతమైనటువంటి సంకీర్తన అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే ఆతడే చేకొని రక్షించును అని చెప్పేటువంటి ఈ సంకీర్తనను పంతువరి రాగంలో స్వరపరిస్తే చిరంజీవి హర్షవర్ధన్ చావలి మీ ముందుకు వస్తున్నాడు పంతువరాళి రాగంలో. హరి 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 శ్రీ హరి 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 శ్రీ హరి 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 శ్రీ హరి 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 శ్రీ హరి 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 శ్రీ హరి 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 శ్రీ అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే దాని చేకొని రక్షించును. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే దాని చేకొని రక్షించును. అంతరంగములోనున్న హరియే 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 హరియే. పుట్టించిన కర్మమే పోషించకుండునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. బెట్టుగా మనసే మరపించునట, పుట్టించిన కర్మమే పోషించకుండునట. బెట్టుగా మనసే మరిపించునట. పట్టైన మేనే ఆశల బతిమాలి పెంచునదా, పట్టైన మేనే ఆశల బతిమాలి పెంచునదా. చుట్టములెవ్వరు ఎంచి చూచిన ప్రాణిని, చుట్టములెవ్వరు ఎంచి చూచిన ప్రాణికి. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించు. అంతరంగములోనున్న హరియే 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 హరియే. ఆశల పెట్టే పాయమే అటమటమౌనట, ఆశల పెట్టే పాయమే అటమటమౌనట. చేసే సంసారమే జ్ఞాని జయునట, ఆశల పెట్టే పాయమే అటమటమౌనట. చేసే సంసారమే జ్ఞాని జయునట. వేసనక ఇంతకు శ్రీ వెంకటేశుడేలి కదా, వేసనక ఇంతకు శ్రీ వెంకటేశుడేలి కదా. మోసపుచ్చేవారినరు మొదమును జీవునికి, మోసపుచ్చేవారెవ్వరు మొదమును జీవునికి. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే దాని చేకొని రక్షించు.
అంతరంగములోనున్న హరి పమగరిలో అంతరంగములోనున్న హరియే గమమగరిజ అంతరంగములోనున్న హరియే 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 తర్వాతగా అందరికీ నచ్చేటువంటి పరమాత్ముడు ఎవరు అంటే గనక అందరం చెప్తాం వెంకటేశ్వర స్వామిని. కానీ చిన్నపిల్లలు కూడా మెచ్చుకునేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే మరెవరో కాదు, శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు. ఆ చిన్ని కృష్ణుడి యొక్క చేష్టలన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి సొబగులతో రూపుదిద్దుకుంటూ అన్నమాచార్యుల వారు సంకీర్తన చేశారు. పట్టరో వీధుల పరుగులు పెట్టి పుట్టుగులతో హరి పొలసీ వీడే అని చెప్పి రాశారు. పట్టరో వీధుల పరుగులు పెట్టి, మనం పరుగులు పెడుతూనే ఉండాలి ఆయనతో. ఆ పరుగులంటే ఏమిటి అంటే కనుక కష్టాలు, లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నింటినీ కూడా వాటితో పరుగులు పెడుతూ ఉంటే ఎక్కడో ఒక గమ్యం దొరుకుతుంది. ఆ గమ్యమే మనకు మిగిలేటువంటిది మోక్షం. ఆ మోక్షాన్ని అందించాలంటే ఈ పరుగులు పెట్టాలయ్యా అంటూ అన్నమాచార్య వారు ఈ అద్భుతమైనటువంటి సంకీర్తనలో కృష్ణుని గురించి చెప్తూ ఆ కృష్ణుడే ఈ వెంకటేశ్వర స్వామి అని అభేదాన్ని నిరూపించాడు ఈ సంకీర్తన ద్వారా. అఠాణా రాగంలో స్వరపరిచినటువంటి ఈ సంకీర్తనను ఇప్పుడు శ్రీమతి వాసాపావని మీ ముందుకు తీసుకొస్తుంది. పట్టరో
కృష్ణ హరి కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ శ్రీ వెంకట కృష్ణ తర్వాతగా ప్రతి ఇంటికి దైవం శ్రీరామచంద్రుల వారు. శ్రీరామచంద్రుల వారు ఎంత గొప్పవారో ఆయన నామం అంత గొప్పది, ఆయన బాణం అంత గొప్పది. అందుకనే ఆయన ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య అని చెప్పి ఎంతగానో ప్రఖ్యాతి పొందారు మహానుభావులు. అలాంటి రామ బాణం యొక్క గొప్పతనాన్ని ఈ సంకీర్తనలో వివరిస్తున్నారు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. ఏమని చెప్పగవచ్చు ఇదివో నీ ప్రతాపము, రామ రామభద్ర సీతారమణ సర్వేశ. నీవు ఒక్కసారి మారీచుని మీద ఒక బాణం విసిరితే ఆ బాణం మారీచుని మీద అనుకున్నారు అందరూ, కాదు మొత్తం రాక్షస జాతి అంతటికీ కూడా నాశనం చేసి పడేసింది. అలాంటి గొప్పదైనటువంటి రామబాణం యొక్క ప్రాశస్యాన్ని గురించి వర్ణిస్తున్నటువంటి ఈ సంకీర్తనను మధ్యమావతి రాగంలో స్వరకల్పన చేయగా చిరంజీవి పవన్ కళ్యాణ్ మీ ముందుకు తీసుకొస్తున్నాడు. రామా రామభద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేశ. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేశ. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే, వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల వీతి బట్టే శ్రీ రఘురామ. రామ జయ రామ 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 శ్రీరామ, రామ రామ జయ రామ 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 శ్రీరామ. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, రామ రామ భద్ర సీతారమణ సర్వేశ. ఏమని చెప్పగవచ్చు ఇదివో నీ ప్రతాపము.
ప్రతాపము. అడరి మారీచుపై అమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను. అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను. బడి విభీషణుని చేపట్టితే బడి విభీషణుని చేపట్టితే రకసునెల్ల చిడిసి మల్లె వట్టిరి శ్రీ వెంకటరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ జయ రామ 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 శ్రీరామ. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ జయ రామ 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 శ్రీరామ రామ రామ జయ రామ 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 శ్రీరామ రామ రామ జయ రామ 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 శ్రీరామ రామ రామ జయ రామ 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 సీతాయ రామదయ తర్వాతగా అత్యద్భుతమైనటువంటి ఒక సంకీర్తన, తత్వ సంకీర్తన. గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గరిమ. దట్టమైన సుజ్ఞానము తనలోనే ఉన్నది. మనం వెదకి చూస్తే, మనం గట్టిగా తెలుసుకుంటే, గట్టిగా ప్రయత్నిస్తే ఆ సుజ్ఞానం, భగవంతుడు ఇతని అని చెప్పేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానం, సుజ్ఞానం అది మనలోనే ఉంది. అందుకని అబ్జర్వ్ చేస్తే కనుక అందరూ కూడా ప్రయత్నిస్తే ఆశ్వరుడు అనం కదా భగవంతుణ్ణి, ఈశ్వరుడు అని అంటాం. వెంకటేశ్వరులో ఈశ్వరుడే కదా, ఈశ్వరుడు అంటాం. అంటే దగ్గరగా ఉన్నటువంటి వాటికి ఇకారాన్ని, దూరంగా ఉన్నటువంటి వాటికి అకారాన్ని ఉపయోగిస్తాం. అలాంటప్పుడు వెంకట ప్లస్ ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే మన దగ్గరే, మనలోనే ఉన్నాడు కదా, దూరంగా లేడు కదా ఆయన. సో అలాంటి సుజ్ఞానం మనం కరెక్ట్గా అంటే గట్టిగా తెలుసుకుంటే గనక అది మనలోనే ఉంటుంది. జ్ఞానం మనలోనే ఒక భగవంతుడిని చూడాలి. అదే అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడు. అతన్ని చూడడం కోసమనే మనం ప్రయత్నించాలి అని చెప్పి ఎంతో అత్యద్భుతంగా తత్వంగా రాస్తే ఇటువంటి ఈ సంకీర్తనని పున్నాగవరాళి రాగంలో స్వరపరిస్తే చిరంజీవి శ్రీనికా మహతి ఇప్పుడు మీ ముందుకు పాడుతుంది. గట్టిగా తెలుసుకుంటే, గట్టిగా తెలుసుకుంటే కన్నది కంటి గురుమా. గట్టిగా తెలుసుకుంటే కన్నది కంటి గురుమా. దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది. దట్ట
తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా అంతరంగమే యోగము అంతరంగమే భోగము అంతరంగమే అన్నిటిగా వాసమయ్యే అంతరంగమే భోగము అంతరంగమే యోగము అంతరంగమే అన్నిటిగా వాసమయ్యే అంతరంగాన శ్రీ వెంకటాధిపుడున్నవాడు అంతరంగాన మోక్షమదనే ఒసగెను అంతరంగాన శ్రీ వెంకటాధిపుడున్నవాడు అంతరంగాన మోక్షమదనే ఒసగెను దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా దట్టమై సుజ్ఞానము తనలోనే ఉన్నది గట్టిగా తెలుసుకుంటే కన్నదే కంటి గురుమా గట్టిగా తెలుసుకుంటే గట్టిగా తెలుసుకుంటే గట్టిగా తెలుసుకుంటే తర్వాతగా మనం ఇంతలా స్వామివారిని కొలుస్తూ ఇంతలా స్వామివారిని ప్రశంసిస్తూ అక్కడ పాపం ఆయన కిందన వేచి ఉన్నారు గోవిందరాజస్వామి వారు. ఆయన్ని మర్చిపోతే ఎలా? వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేషచల్లినదే గోవిందరాజు. ఆ గోవిందరాజు వారు మొట్టమొదట ఆయన ఆశీస్సులు తీసుకోవాలట, ఆ తర్వాతే స్వామివారట. సో మనం తర్వాత తీసుకున్నా అది పట్టించుకోరు, ఎందుకంటే పాపం భక్తులంటే ఇష్టం కాబట్టి ఆయనకి. సో గోవిందరాజస్వామి వారి యొక్క సంకీర్తనను తాళపాక అన్నమాచార్యుల వారు రాస్తే చక్రవాక రాగంలో చిరంజీవి సుధాంశు మరియు చిరంజీవి అభిఖ్యాత నికెళ్ళ మీ ముందుకు పాడడానికి వస్తున్నారు. గోవింద 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 వీధులనెల్లా దానే గోవిందరాజు వీధులనెల్లా దానే గోవిందరాజు ఆదిగొని శేష చెల్లినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చెల్లినదే గోవిందరాజు వీధులనెల్లా దానే గోవిందరాజు గోవిందరాజు చెక్కొటద్దము ఇద్దరు చేలులకు చూపుతాను వెంకసమై మెరసి గోవిందరాజు చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు చిక్కని వెన్నెల తేట సెలవుల చెందుతాను చిక్కని వెన్నెల తేట సెలవుల చిందుతాను అక్కరతో మాట్లాడినది గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు
సేస చల్లినది గోవిందరాజు వీధులనెల్ల తానే గోవిందరాజు. పరిమళములు చూచి పడతుల తురుములు విరుల వేసేని గోవిందరాజు. పరిమళములు చూచి పడతుల తురుములు వీరుల వేసేని గోవిందరాజు. సురత మర్మములెల్లాజు కాగిళ్ళను కూడిరి. సురత మర్మములెల్లా చూపి కాగిళ్ళను గూడి అరుదై శ్రీ వెంకటాద్రి నది గోవిందరాజు. వీధులనెల్లా తానే గోవిందరాజు. ఆదిగొని సేస చల్లినది గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు. గోవింద గోవింద గోవింద. కలియుగంలో నామస్మరణకు మించినటువంటి ఫలితం ఇంకేదీ లేదట. కృతయుగంలో భగవంతుడు చాలా దగ్గరగా ఉండేవాడు. త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేస్తే కనిపించేవాడు. ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి వ్రతాలు పూజలు చేస్తే కనిపించేవారు. అలాంటిది కలియుగంలో మాత్రం కేవలం నామస్మరణ ద్వారా మాత్రమే భగవంతుడి సన్నిధానంలోకి వచ్చేస్తాట మనం. అయితే నేను అంటే గత కొద్దిసేపటి నుంచి గమనిస్తూ ఉంటే ఎవరూ కూడా నామస్మరణ చేయడానికి ముందుకు రావట్లేదు. ఓ పని చేద్దాం మనం. గోవింద నామస్మరణకి ముఖ్యంగా ఒక చిన్న చిన్న సంఘటన చెప్తాను. కేవలం ఒక వేరే దేశంలో అమెరికా అనేటువంటిది అనుకుందాం. సపోజ్ అమెరికాలో ఒక అతనికి బాగా నష్టం వచ్చి ఏం చేయాలో తెలియకపోతుంటే అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పారట, భారతదేశం వేదభూమి కర్మభూమి కాబట్టి అక్కడికి వెళ్తే ఎంతోమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళని కలుసుకోండి, వాళ్ళే ఉపాయం చెప్తారన్నట్ట. అలా ఒక ఆయన 15వ శతాబ్దం చివరి అంచుల్లో ఉండగా, అంటే అన్నమాచార్యుల వారు ఇంకా తొందరలో వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకుంటారు అన్న సమయంలో వచ్చారట. ఆయన వచ్చి చూస్తుంటే శిష్యులు అన్నారట, మీరు ఇంగ్లీష్ వారు, స్వామివారికి తెలుగు తప్ప ఇంకేం రాదు అంటే, లేదండి నేను ఒకసారి కలుస్తాను స్వామివారిని అన్నట్ట. సరే వెళ్ళమన్నారట. వెళ్ళారు. ఒక పావు గంట అరగంట గంట ఏం మాట్లాడారో తెలియదు అన్నమాచార్యుల వారు ఆ ఇంగ్లీష్ ఆయన. శుభ్రంగా మాట్లాడుకున్నారు. ఆ వెంటనే ఆయన వెనక్కి వచ్చేసారట. ఆ వచ్చేసిన తర్వాత వీళ్ళు ఆలోచిస్తున్నారు, అన్నమాచార్యుల స్వామివారికి ఇంగ్లీష్ రాదు కదా, ఈయనకి తెలుగు రాదు కదా, ఎలా మాట్లాడుకున్నారు ఇద్దరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈయన వెళ్ళిపోయాట. వీళ్ళకి ఇంకా శిష్యుల్లో అలాగే తపన పడుతూ ఉన్నారు వీళ్ళంతా. కొంతకాలానికి స్వామివారు సన్నిధానం చేరుకునిపోయారు. ఆ తర్వాత అనుకోకుండా అక్కడ బోల్డని లాభాలు సంపాదించుకున్నటువంటి ఆ ఇంగ్లీష్ వ్యక్తి ఇక్కడికి వచ్చాట. వచ్చి స్వామివారు ఏరంటే, లేదమ్మా స్వామివారు కైవల్యం చెందారు అన్నారట. అనగానే సరే అది కాదు, శిష్యులకు ఎప్పటి నుంచో ఆ తాపత్రయం ఉంది కదా, అది కాదండి మీకు ఆ రోజు మాట్లాడారు కదా స్వామివారితో, మీరు స్వామివారు ఏం మాట్లాడారు అంటే, స్వామివారు ఇంగ్లీష్లో మాట్లాడారండి నాతో అన్నట్ట. వీళ్ళకి ఆశ్చర్యం, గురువుగారు ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంటండి అని. లేదండి నాతో ఇంగ్లీష్లో మాట్లాడారు. సరే ఓ పని చేయండి, ఆయన ఏం మాట్లాడారో చెప్పండి, అది ఇంగ్లీషా కాదా అన్నది మేము చెప్తామని చెప్పంటే, స్వామివారు ఇంగ్లీష్లో మాట్లాడారు, నాకు మంత్రోపదేశం చేశారు, గోవింద జై అన్నారండి. బాబు గోవింద జై అనేటువంటిది ఇంగ్లీష్ కాదు నాయన, అది తెలుగు సంస్కృతం అన్నట్ట. కాదండి అది ఇంగ్లీషే అన్నట్టు ఆయన. అది ఎలాగండి అన్నారట. అంటే గోవింద జై అంటే మీరు అనుకున్నది కాదండి, గో విన్ ద జాయ్, వెళ్ళు తప్పకుండా విజయం సాధిస్తావు నువ్వు, దాంతో నువ్వు శుభ్రంగా ఎంజాయ్ చేయి అన్నట్ట. అంటే భగవంతుడిని మనం ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగా ఆయన లభిస్తాడు, ఆయన కనబడతాడు. కాబట్టి అలాంటి గోవిందనామానికి మించినటువంటిది ఇంకేదీ లేదు. అందుకని శ్రీయుతులు పెద్దలు ఆనందభట్ల గారు స్వరపరిచినటువంటి గోవింద గోవింద అని కొలువరో
గోవిందాయని కొలవరు అనేటువంటి ఈ సంకీర్తనని మీ ముందుకు అఖిల్ చంద్ర మరియు నేను మీ ముందుకు వస్తున్నాం. మీరు కూడా ఆలపించవచ్చు గోవింద గోవింద అనేటువంటిది చరణాల తర్వాత వచ్చేటువంటి వాటిని. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే. హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే పరమ పురుషాయని పలుకరే సిరివరయను చూలు చెలగరి జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయను చూలు చెలగరి జనులు గోవింద 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 అని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందాయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే సోవలానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభలానంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరి జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యపుడును బ్రతుకరి జనులు గోవింద 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 గోవింద
తర్వాతగా స్వామివారి అభిషేక సంకీర్తనగా అన్నమాచార్యుల వారు రాసినటువంటి ఈ సంకీర్తనని, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు అనేటువంటి ఈ సంకీర్తనని చిరంజీవులు అభిఖ్యాతానికెళ్ళ శ్రీనికా మహతి మరియు శ్రీమతి వాసా పావని మీ ముందుకు బెళహరి రాగంలో తీసుకొస్తున్నారు. ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కన్నుల పండువరెల్ల కదసినటోడెను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కన్నుల పండువరెల్ల కదసినటోడెను, ఎన్ని మహిమల వాడే. పోలింపకప్పురకాపు పురుషోత్తమునికి ఏలిలనుండునని ఎంచి చూచితే, పోలింపకప్పురకాపు పురుషోత్తమునికి ఏలిలనుండునని ఎంచి చూచితే, పాలజల నిధిలోన పాలజల నిధిలోన పవళింపగా మేన మేలిమి పీగడంటిన మెలుపుతోనుండెను, పాలజల నిధిలోన పవళింపగా మేన మేలిమి పీగడంటిన మెలుపుతోనుండెను, సరిగ పామగరి సరి గపద పమగరిగ పద సానిద పద పామగరి, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కన్నుల పండువలెల్ల కదిసినటుండెను, ఎన్ని మహిమల వాడే. తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి ఎట్టుండేనని మరి ఎంచి చూచితే, తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి ఎట్టుండేనని మరి ఎంచి చూచితే, చిట్టకానరే పల్లెలో చిట్టకానరే పల్లెలో చేసిన రాస క్రీడల నట్టి రాత్రులు మేన అంటినటుండెను, చిట్టకానరే పల్లెలో చేసిన రాస క్రీడల నట్టి రాత్రులు మేన అంటినటుండెను, సరిగ పామగరి సరి గపద పమగరిగ పద సానిద పద పామగరి, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కన్నుల పండువలెల్ల కదిసినటుండెను, ఎన్ని మహిమల వాడే.
అట్టే సొమ్ము ధరించగా ఎలమి శ్రీ వెంకటేశు ఎంచి చూచితే కలిమి గల నీ కాంత కలిమి గల ఈ కాంత కాగిట బెనగగాను నిలువెల్ల సిరులై నిండిన ఎట్లుండెను కలిమి గల ఈ కాంత కాగిట బెనగగాను నిలువెల్ల సిరులై నిండిన ఎట్లుండెను సరిగ పామగరి సరి గపద పమగరి గపద సాని దపద పమగరి ఎన్ని మహిమల వాడి ఈ దేవుడు కన్నుల పండుగలెల్ల కదిసినట్టుండెను ఎన్ని మహిమల వాడి ఈ దేవుడు కన్నుల పండుగలెల్ల కదిసినట్టుండెను ఎన్ని మహిమల వాడి ఎన్ని మహిమల వాడి ఎన్ని మహిమల వాడి తర్వాతగా అందరికీ చిరపరిచితమైనటువంటి సంకీర్తన అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీయుతులు కందుల మల్లికార్జున గారు స్వరపరిచినటువంటి ఈ సంకీర్తన మధ్యమావతి రాగంలో మీ ముందుకు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ మరియు హర్షవర్ధన్ బృందం. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమహిలో నదము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచలమహిలో నదము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడది మృక్కుడానందమయము అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడది మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకట
పతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశానము శ్రీనివాసానము వెంకటేశానము శ్రీనివాసానము ధన్యవాదాలు. నమో